ఏపీలో కూటమి హవా కొనసాగుతోంది. 2 కార్పొరేషన్ మేయర్ పదవులు కూటమి కైవసం చేసుకుంది. విశాఖ మేయర్గా పీల శ్రీనివాస్ ఎన్నిక కాగా గుంటూరు మేయర్గా కోవెలమూడి నాని ఎన్నికయ్యారు. కుప్పం మున్సిపల్ చైర్మన్గా సెల్వరాజ్ ఎన్నికయ్యారు. ఇక పాలకొండ నగర పంచాయతీ చైర్పర్సన్ పదవి సైతం కూటమి సొంతం చేసుకుంది. రైట్, దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సింధు. ఏపీలో కూటమి పార్టీల హవా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే గ్రేటర్ విశాఖకు సంబంధించి కానీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కానీ ఏదైతే మేయర్కి సంబంధించినటువంటి ప్రతిపాదన ఏదైతే ఉందో దాంట్లో కూటమి పార్టీకి సంబంధించినటువంటి హవా అయితే కొనసాగుతుంది. ఇటు విశాఖ జిల్లాకు చూసుకుంటే విశాఖలో మేయర్గా కూడా పీలా శ్రీనివాసరావు అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే ప్రమాణ స్వీకారం అయితే చేశారు. అలాగే కుప్పంకు చూసుకుంటే కుప్పంలో కూడా టీడీపీ హవా అలాగే గుంటూరు సంబంధించిన ఏదైతే ఉందో ఈ గుంటూరు కోవెలమూడి నాని కూడా కూటమి ఖాతాలో ప్రధానంగా చూసుకుంటే ఏపీలో అయితే మేయర్ పదవికి సంబంధించిన జరిగినటువంటి ఏదైతే మేయర్ అవిశ్వాస తీర్మానంలో కూటమి పార్టీ ఆధిక్యం అయితే సాధించింది. నేపథ్యంలో విశాఖ మేయర్ పదవి ఖాళీ ఉన్న సమయంలో విశాఖ కూడా పీలా శ్రీనివాసరావు విశాఖ మేయర్ అభ్యర్థులకు కూడా ప్రధానంగా చూస్తుంటే గ్రేటర్ విశాఖకు సంబంధించిన లేకపోతే అన్నింటిలో కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి పూర్తిగా ఆ కైవసం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ అవిశ్వాస తీర్మానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొంతకాలంగా కూడా ఏదైతే కూటమి పార్టీ అధికారంలోకి వస్తున్నారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా అదే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నేతలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా షాక్ ఇచ్చిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఏదైతే గుంటూరులో జరిగినటువంటి వైసీపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి 27 ఓట్లు నమోదవడంతో పూర్తిగా అయితే ఆయన ఓటమి చవి చూసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే గ్రేటర్ విశాఖ మేయర్గా శ్రీనివాసరావు పేరు ప్రతిపాదించిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున కోలాహలమైనటువంటి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. కోలాహల వాతావరణం నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కార్యకర్తలు వీరంతా కూడా ఆ సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే మేయర్ అభ్యర్థిగా కూడా పీలా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడే బయటకు వచ్చి ప్రజలను ఉద్దేశించి అయితే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే 97 వార్డులకు సంబంధించినటువంటి మేయర్ పదవి ఏదైతే ఉందో అత్యంత కీలకమైనటువంటి మేయర్ పదవి దాదాపు 10 నెలల కాలం పాటు ఉండేటటువంటి మేయర్ పదవిలో 90 నెలల పాటు కూడా కొనసాగేది. ఆ 10 నెలల పాటు కూడా కొనసాగేటటువంటి అవకాశం ఏదైతే ఉందని చెప్పుకోవచ్చు. అయితే 97 వార్డులకు సంబంధించినటువంటి మేయర్ ఎన్నిక ఏదైతే ఉందో మేయర్ ఎన్నికతో పూర్తిగా కూడా తమ మద్దతును అయితే జిల్లా ప్రజలకు తెలియజేసినట్టుగా ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించినటువంటి దాదాపు 11 మంది ఎక్స్ అఫీసియా సభ్యులతో పాటు 63 మంది కార్పొరేటర్లంతా కూడా కూటమికి జయకొట్టడంతో కూటమి పార్టీ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఏదైతే మేయర్కి సంబంధించి కానీ లేదా మున్సిపల్ చైర్పర్సన్ సంబంధించి కానీ లేదా మున్సిపల్కి సంబంధించి వీటన్నిటిలో కూడా కూటమి అయితే అవిశ్వాస తీర్మానంలో నెగ్గిన పరిస్థితి కనిపిస్తుంది. నెగ్గిన అనంతరం కూడా ఆ స్థానాలన్నింటినీ కూడా కూటమి పార్టీకి సంబంధించినటువంటి ఇటు టీడీపీ కానివ్వండి అటు జనసేన కానివ్వండి జనసేన సభ్యులంతా కూడా కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే విశాఖలో మరికొద్ది రోజుల్లోనే జరగబోయేటటువంటి ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికల కూడా కూటమి పార్టీకి సంబంధించి కూడా దానికి సంబంధించి కూడా మరిన్ని సన్నాహాలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగినటువంటి మేయర్ ఎన్నికల్లో పూర్తిగా కూడా పీలా శ్రీనివాసరావు అయితే ఆధిక్యం సాధించారు. అయితే ఆయన పోటీగా కూడా మరెవరూ లేకపోవడంతో ఏకగ్రీవంగా అయితే ఎన్నికైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి పార్టీ హవా అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కూడా